అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం తులసమ్మకి పూజ చేస్తే మంచిదని శుక్రవారమే పూజ చేయమంటారు కదండి. నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నాను, కానీ శుక్రవారం రోజు అలాగే శనివారం రోజు 2 రోజులు పూజ చేసుకోవాలంటే కావట్లేదండి. ఇక పిల్లలున్న దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలంటే చాలా కష్టం నా వరకు. ఇక అందుకే నా మనసుకు తోచినప్పుడల్లా శుక్రవారం రోజు, ప్రతి వారం శనివారం రోజైతే పూజ చేసుకుంటాను. శనివారంతో పాటు ప్రతి వారం మంగళవారం రోజు కూడా ఎల్లమ్మ తల్లికైతే దీపారాధన చేసుకుంటాను. ఇంట్లో ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిదంటారు, కానీ మా ఆయనకు ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవండి. నేను చాలా సార్లు అడుగుతాను, కానీ ఒక్కసారి కూడా దీపం పెట్టడు. ఎప్పుడైనా పిల్లలు బాగా సతాయించి నాకు దీపం పెట్టడం వీలు కాకపోతే ఇంకా తప్పదు అనుకున్న సమయంలో మాత్రమే దీపం పెడతాడు. ఇక ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కి అయితే అందరికంటే ముందే ఆకలవుతుంది. కొద్దిసేపు తినటం గానీ లేట్ అయిందనుకోండి, ఇంకా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఉదయం ఇంట్లో పనంతా చేసుకునేసరికి కాస్త లేట్ అయ్యి నాకు ఆకలేస్తుంది, కాస్త నువ్వు దీపం పెట్టేవా అని అడిగాను అనుకోండి, స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్ అవ్వగానే అందరికంటే లైన్ లో ముందు నేనే ఉండాలి అన్నట్టు ప్లేట్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళం కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇంట్లో కూడా. కాస్త దీపం పెట్టి తినండి అని చెప్పేలోపు ప్లేట్ పట్టుకొని ఎప్పుడో తినటం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. కాస్త స్టిచ్చింగ్ చేసేవి ఉండటం వల్ల వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయటం వీలు పడట్లేదు. వీడియోస్ అయితే ఎలాగోలాగా తీసుకుంటాను, కానీ వాయిస్ ఇవ్వటమే చాలా కష్టం. కనీసం నైట్ టైం పిల్లలు పడుకున్న తర్వాతనైనా వాయిస్ ఇచ్చుకుందామంటే వాళ్ళు నన్ను పడుకోబెట్టేదాకా వాళ్ళు పడుకోరు. మా పెద్దోడికైతే స్కూల్ కూడా లేదు, ఎందుకంటే స్కూల్లో టూర్ కి అయితే వెళ్తున్నారంట. అందుకే ఇంకా చిన్న పిల్లలకి హాలిడే. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే 3 days లైన్ గా హాలిడే వచ్చేసింది. బయట వాకిలు ఊడ్చి ముగ్గెట్టేలోపు పిల్లలు కూడా లేచారు. తొందరగా పని చేసుకొని మిషన్ అయితే కుట్టుకోవాలి అనుకున్నా, ఇంకా అంతలోనే సిలిండర్ అయిపోయింది. ఇంకేముంది, ఇక పొయ్యి మీదనే వంట చేయాలి. బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇంకా స్నానానికి వేడి నీళ్లు కూడా పొయ్యి మీద అయితే పెట్టట్లేదు. కట్టెలు కూడా అయిపోయినాయి. ఇంకా సిలిండర్ అయిపోయిన తర్వాతనే కట్టెలు అయితే కొట్టమన్నా. కట్టెలు కూడా లేవు కాబట్టి ఇంకా వంట అయితే లేట్ అయ్యేలాగే ఉంది. మా వారు వచ్చి కట్టెలు కొట్టిన తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఆయన వచ్చేసి కట్టెలు కొట్టి అలాగే పాలు కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడైతే కంట్రోల్లో కిరోసిన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి పొయ్యి అయితే టక్కున అంటుకునేది. ఇంకా కిరోసిన్ ఆగిపోయిన తర్వాత పొయ్యి వెలిగించటం కష్టమైపోయిందబ్బా. మాకైతే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు సిలిండర్ బుక్కే తీసుకోలేదు. మా పెద్దతమ్మ వాళ్ళ గ్యాస్ బుక్ మీదనో లేదంటే మా చిన్నతమ్మ వాళ్ళ గ్యాస్ బుక్ మీదనన్నా బుక్ చేసుకుంటాము. మా పెళ్ళయి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ నా ఆధార్ కార్డ్ అయితే నిన్న మొన్న చేంజ్ చేయించారు. అదేనండి మా ఆయన పేరు, ఇంటి అడ్రస్ అన్ని కూడా నిన్న మొన్న అయితే చేయించుకున్నాను. గ్యాస్ బుక్ కూడా నా పేరు మీద తీసుకొని ఒక 1 month అయితే అవుతుంది. పొయ్యి మీద వంట చేయాలనుకుంటే ఉదయం తొందరగా లేచి వంట పని అయితే పెట్టుకోవాలి. కాస్త ఎండొచ్చింది అనుకోండి, ఇంకా బయట ఎండకు కూర్చొని వంట చేయాలంటే చాలా కష్టం. మనము గ్యాస్ స్టవ్ మీద వండుకున్న వంటలకి పొయ్యి మీద వండుకున్న వంటలకి కాస్త తేడా ఉంటుంది. అంటే మనం సేమ్ పద్ధతిలో చేసినప్పటికీ కాస్త టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. ఎవరైనా గమనించారా? కొన్ని పెళ్లి బట్టలు అయితే కుట్టాలండి. నేనేమో తొందరగా వంట పని ముగించుకొని మిషన్ అయితే కుడదామని చూస్తుంటే, మా ఆయనేమో కోళ్ళపారం దగ్గర పని ఉందంట, 1 గంట టైం పట్టుద్ది, అంతే వెళ్ళి వద్దాం అనేసి అయితే అంటున్నారు. కోళ్ళన్నీ కూడా పోయినాయండి. ఇంకా కోళ్ళ ఎరువు అయితే ఏం ఎత్తలేదు. అయితే దాన సంచులు అయితే ఉంటాయి కదా, అవైతే మడత పెట్టాలంట. అయినా ఒక్కడు చేసుకున్న పని 1 గంట సేపట్లో అయిపోతుంది. కాకపోతే ఇంకా ఒక్కడికి టైం పాస్ అవ్వదు కదా, ఒక్కడికి బోర్ కొడుతుంది అనేసి ఇంకా నన్ను పిల్లల్ని కూడా తీసుకెళ్తానన్నాడు. ఏమైనా కూర చేద్దామన్నా ఏం కూరగాయలు కూడా లేవు. ఇంకా పప్పు వేద్దామన్నా పప్పు కూడా లేదు. టమాటా చారు అయితే పెడదాం అనుకున్నా గానీ టమాటాలు ఉడకబెట్టి మళ్ళీ అవి ఆరేంత వరకు ఆరి పిసికి లేట్ అవుతుంది కదా, అందుకే ఇంకా టమాటా కర్రీ అయితే వేస్తున్నా. నాకు వీడియోస్ లో కొందరి కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మామూలుగా మనకు నన్ను ఇష్టపడే వాళ్ళు, నాకు దగ్గర వాళ్ళు, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా పలకరించే తెలిసిన వాళ్ళు కానీ చాలా తక్కువ. అలాంటిది ప్రతి వీడియోలో మీ కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నన్ను పలకరించడానికి కూడా వీళ్ళంతా ఉన్నారు కదా అనేసి హ్యాపీ అన్నమాట. నేను ఏ టైప్ అంటే, నన్ను పలకరిస్తేనే నేను పలకరిస్తా. అందట్లో తొందరగా కలిసిపోలేను. కొంచెం నాతో మాట్లాడి కలిసిపోయారనుకోండి, ఇంకా నేను కూడా ఫ్రీగా ఉంటా. కొంచెం మొహమాటం ఎక్కువ ఉన్న మనిషిని నేను. ఏదైనా ఎవరినైనా అడగాలనుకున్నా సరే నాకు నేనే ఒక 100 సార్లు అడగాలా వద్దా అని ప్రశ్నించుకొని మరీ అడిగేస్తాను. అంత ఆలోచిస్తానన్నమాట. అదేంటో గాని
కానీ మా ఆయన తప్ప ఇంకా అందరు కూడా నన్ను సైలెంట్ అనే అనుకుంటారు. అంటే నేను అరిచేది ఇంట్లో ఒక్కటే కదా, పిల్లల మీద మా ఆయన మీద తప్ప ఇంకా బయట ఎక్కడా అరవను. అరుస్తాను అంటే గయ్యాలి అని కాదు, అది కూడా మన మంచికే. నేనైతే పీస్ఫుల్ గా ఉన్నప్పుడు సైలెంట్ గానే ఉంటా, కొంచెం గనుక కోపం వచ్చింది అనుకోండి ఇంకా వైలెంట్ గా మారిపోతా. ఇంకా ఇంటి దగ్గర వంట చేసుకొని తిన్న తర్వాత కోళ్ళపారం దగ్గరికి అయితే వచ్చేసాము. కోళ్ళు అయినా ఒక 2-3 డేస్ కి అయితే ఎరువైతే ఎత్తుతారు. ఇంకా ఇక్కడ ఉన్న బుట్లు అన్ని కూడా బయట పెట్టేయాలి. సంచులు అయితే మడత పెట్టడానికి వస్తాను కానీ ఆ బుట్లు మాత్రం మా ఆయన్నే బయట పెట్టుకోమని చెప్పిన. పిల్లలు పెద్దగున్న వాళ్ళైతే ఉదయం పని చేసుకొని మిషన్ గనుక ఎక్కామనుకోండి సాయంత్రం వరకు ఈజీగా అయినా కుట్టుకోవచ్చు. కానీ నాకు అలా కాదండి. ఇంకా మా చిన్న బుడత ఎలాగో ఇంటి దగ్గరే కదా ఉండేది, నేను ఎంతో కష్టపడితే గాని ఒక 3 బ్లౌజులు అయితే కుట్టుకుంటా అంతే. 3 కంటే ఎక్కువ కుట్టడం అనేది చాలా కష్టం. మా ఆయనతో అయితే నేను ఒక విషయంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటా. అంటే కోళ్ళపారం దగ్గర నీకు నేను ఎంతో కొంత హెల్ప్ చేసినట్టుగా నువ్వు నాకు ఇంట్లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని. హెల్ప్ అంటే ఏమీ చేయక్కర్లేదండి, పిల్లల్ని పట్టుకుంటే అంతే చాలు. ఇంకా సంచులు అయితే చాలా వరకు మడత పెట్టేసినాం. ఇంకో సంచి నిండా సంచులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా మడత పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి. చిన్న పనే అనుకుంటాం గానీ అవి చేయడానికి కూడా మనకు చాలా టైం పడుతుందండి. మొన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని మరి పల్లీలు అయితే ఏరినాం కదా, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట కొన్ని పల్లీలు తీసుకురా కాల్చుకుంటానని. ఇంకా ఎన్నిసార్లు అడిగినా ఆయన అయితే మర్చిపోతున్నాడు. ఇంకా ఎలాగూ కోళ్ళపారం దగ్గరికి వెళ్ళినాం కదా, అక్కడే కూర్చొని తీసుకురమ్మంటే కొన్ని పల్లీలు అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. ఇక ఇంటి దగ్గరికి రాగానే పల్లీలు అయితే కాల్చిపించుకుంటున్నా. మామూలుగా బుడ్డలు అయితే సాయంత్రం పూట చల్లని వాతావరణంలో తింటే బాగుంటది, కానీ నేనైతే మిట్ట మధ్యాహ్నం కాల్పించిన. ఇంటికి రాగానే ఇంకా కరెంట్ అయితే లేదు, కరెంటు పని అయితే నడుస్తుందంట. ఇంకా కరెంట్ అయితే సాయంత్రం వస్తుందన్నారు. ఈ ఎండలకు కరెంట్ గనుక పోయింది అనుకోండి ఒక గంట సేపు కూడా ప్రశాంతంగా ఉండలేము. మోటార్ అయితే రావట్లేదు, కానీ ఇంకా ఈ బ్లౌజులు అయితే నేను కష్టపడి తొక్కి మరీ కుట్టిన. శనివారం రోజైతే మా ఆయన నాగర్ కర్నూల్ కి తీసుకెళ్తానన్నారు. ఇంకా ఆ రోజైనా మోటార్ అయితే చేయించుకోవాలి. మిషన్ కుట్టక చాలా రోజులు అయింది కదా, ఇంకా మిషన్ కి సంబంధించిన ఏ వస్తువులు కూడా కొనుక్కురాలేదు. లేస్లు కూడా ఇంకా ఎక్కువ ఏం లేవు, గోల్డ్ కలర్ ఒక్కటే ఉంది. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, చేతి పని చేసేది అయితే ఉంది. పూసలు కుట్టాలి, అట్లనే డోరీస్ కూడా పెట్టాలి. డోరీస్ పెట్టడానికి తాడైతే లేదనమాట. ఇక ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా కొనుక్క రావాలి, కొనుక్కొచ్చిన తర్వాత పెడదాం అనేసి ఇంకా పెట్టలేదు. పూసలు కుట్టడం, ముక్సు కుట్టడం, చేతి పని అయితే ఉందన్నమాట. ఇంకా అన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత ఒకేసారి చేతి పని చేద్దాంలే అనేసి ఇంకా దేనికి కూడా చేయలేదు. కుట్టడం అంటే కాస్త కష్టమైన ఎలాగోలా కుడతాను, కానీ ఈ చేతి పని చేయటానికే నాకు చాలా టైం పడుతుంది. మోటార్ లేకపోయినా కుడుతున్నా అనే దానికి ఏం భయం వేయట్లేదు, కానీ కుట్టిన తర్వాత అవన్నీ చేతి పని చేయాలి కదా అనేసి భయం వేస్తుందబ్బా. మధ్యాహ్నం కరెంటు లేదు, చాలా ఉబ్బరంగా ఉందండి. అయినా సరే ఇంకా తప్పదనుకొని అలాగే కుడుతున్నాను. నేను ఇంటిని చూసుకుంటే చాలు, ఇంకా మిగతా ఏ పనులు చేయకపోయినా సరే నన్ను ఎవ్వరు ఏమీ అడగరు. అంటే మిషన్ కుట్టకపోయినా గానీ, పొలం దగ్గరికి వెళ్ళకపోయినా గానీ, కోళ్ళపారం దగ్గరికి వెళ్ళకపోయినా గానీ ఎవ్వరు అడగరండి. బాబు ఉన్నాడని తెలుసు కాబట్టి, పట్టుకోవటానికి ఎవరు లేరు అని కూడా తెలుసు కాబట్టి ఏమీ అనరు. కాకపోతే ప్రతి దానికి మా ఆయన దగ్గర చేయి చాచడం ఎందుకు, డబ్బులు అడగటం ఎందుకు అనేసి నేను ఈ మిషన్ అయితే కుట్టుకుంటా. కొందరు ఏంటంటే మిషన్ కుడుతుంది అన్నా సరే ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామంటే, అంటే జాబ్ చేసేటోళ్ళు అయినా సరే లేకుంటే చదువుకోని వాళ్ళైనా సరే ఏమనుకుంటారంటే డిగ్రీలు చదివింది ఇంకా లాస్ట్ కు గీ పని చేస్తుంది అన్నట్టయితే ఫీల్ అవుతారబ్బా. కానీ అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖాళీగా ఉండటం ఎందుకు అని చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఈ జనరేషన్ లో చాలా వరకు చాలా మంది చదివిన చదువుకు సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేసుకోవటం బెస్టే కదా. ఇదిగోండి, నేను మిషన్ గనక కుట్టాననుకో ఇల్లు పరిస్థితి అయితే ఇట్లా ఉంటది. మిషన్ గనక కుడుతూ కూర్చున్నానంటే ఇంకా ఇల్లు ఎట్లా ఉన్నా పట్టించుకోను. పని అయిపోయిన తర్వాతనే ఇంకా ఇంటి జోలికైతే వెళ్తా. అందుకే ఆ మధ్య కుట్టడం అయితే మానేశాను. ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఎంత గలీజ్గా ఉంటది. అలాగని మిషన్ కుడుతున్నప్పుడు మాటికి లేచి ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ మిషన్ కుట్టడం ఇదంతా కుదరని పని కదా. ఇంకా ఒకప్పుడైతే అర్జెంట్ ఉన్నా సరే తీసుకొని చాలా ఇబ్బంది పడుతుంటే, పండుగ పూటలు అయితే ఇంకా ఘోరం. ఎక్కడి గిన్నెలు అక్కడనే, ఎక్కడి బట్టలు అక్కడనే, ఎక్కడి పని అక్కడనే ఉంటుండే. ఇంకా మా ఆయన అయితే నువ్వు బట్టలు కుట్టడం బంద్ చేసినావు అనుకో ఇల్లు మస్తు నీట్గా ఉంటది, నువ్వు మళ్ళా సర్దాల్సిన అవసరమే ఉండదు అని
ఎప్పుడు అంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది అని భయపడి కుట్టడం మానేస్తామా? బట్ట ముక్కలు అన్ని కూడా ఇంకా దుగ్గులో పెట్టేసి చెత్తనైతే పాడేస్తాను. పెద్దవి ఏమైనా బట్ట ముక్కలు గనక ఉంటే ముందే తీసి పెట్టుకుంటాను. నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను చాలా బట్టలను అయితే దాచిపెట్టుకున్నా. అంటే ఈసారి ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది, తనకి నాకు నచ్చినట్టుగా బట్టలు కుట్టుకోవచ్చు అనేసి ఏ చిన్న బట్ట ముక్క కనిపించి కంటికి నచ్చినా సరే నేను దాచిపెట్టుకునేదాన్ని. అంతేకాదండి, నేను డ్రెస్లు కుట్టుకున్న వాటిలో కూడా కాస్త మిగిలినా సరే అవి అలాగే పెట్టేసుకున్నా. ఇంకా బాబు పుట్టిన తర్వాత ఇవన్నీ అవసరం పడవు, అనవసరంగా దాచుకున్నా అని బాధపడి అన్ని కూడా పాడేశాను. ఇంకా ఊడ్చుకుంటే నీట్ గా ఉంటుందేమో గానీ సందడి లేకుండా అయితే ఉండదు. సర్దుకోవటానికి సెల్ఫ్ లాంటివి ఏవి లేవు కాబట్టి ఇంకా ఎప్పుడు సందడిగానే ఉంటది. ఈ మధ్య నేను ఒక రీల్ అయితే చూసిన, అంటే ఫోన్ కి వాళ్ళ హస్బెండ్ కి మ్యారేజ్ చేసి వాళ్ళైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, నాది కూడా సేమ్ సిచ్యువేషన్. మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉండే ఒక 10 నిమిషాలైనా సరే ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుంటాడు. ఫోన్ లో గనక మునిగాడు అనుకోండి, పక్కన నుంచి పిలిచినా సరే వినిపించదు. ఇంకా అరవక తప్పుతుందా? అరిచిన తర్వాతనేమో ఎందుకు అరుస్తున్నావు, నెమ్మదిగా పిలవచ్చు కదా అంటారు. మళ్ళీ అర్పించేది వాళ్ళే, మళ్ళీ గయ్యాలి అని పేరు పెట్టేది వాళ్ళే. ఏంటో. ఇక ఇండ్లు ఊడ్చేసుకొని గిన్నెలు తోమేసుకొని ఇంట్లో పని అయితే చేసేసుకున్నాను. సాయంత్రం టైంలో వాకిలు గనక నీట్ గా ఊడ్చామనుకోండి, ఇంకా పొద్దున్నే తొందరగా ఊడ్చేసుకోవచ్చు. లేదంటే ఉదయం ఊడవటానికి కాస్త ఎక్కువ టైం పట్టుద్ది. సాయంత్రం అయితే గారెలు చేద్దామని ఉదయం కొన్ని ఎక్కువ కట్టెలే కొట్టించుకున్నా. గారెలు చేద్దామని పిండి అయితే పట్టించుకున్నాను, కానీ కుట్టటం ఉండటం వల్ల కాస్త లేట్ అయిందనమాట. కరెంట్ అయితే పోయిందని చెప్పాను కదా, 7:30 కలగా వచ్చిందనమాట. ఇంకా రాగానే పిండి అయితే తడిపించుకుంటున్నా. ఇంటి పక్కన మా అత్తమ్మ ఉంటది అని చెప్తూ ఉంటా కదా, ఈవిడేనండి మా చిన్నత్తమ్మ. పిండి నేను తడుపుకోగలను, కాకపోతే మంచిగా వస్తుందో రాదో అన్న భయానికి ఇంకా మా అత్తమ్మతో అయితే తడిపించుకుంటున్నా. మా అత్తమ్మకి 3 బాబులే, ఇంటి పక్కనే ఉంటా కదా, కనీసం నాకైనా ఆడపిల్ల పుడుతుందేమోనని ఆశపడింది, కానీ అంతా ఉత్తిదే అయిపోయింది. మా పెద్దత్తమ్మైనా సరే చిన్నత్తమ్మైనా సరే చాలా ఫ్రీగా ఉంటారు. నిజానికి మా వారికి 3 బాబాయిలు. నడిపత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి అంతగా పరిచయం లేదనమాట. మనం చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకోవద్దు, మనకు చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు అంటారు కదా. నేను ఒక్క విషయంలో మాత్రం మా అత్తమ్మ వాళ్ళని సచ్చేదాకా గుర్తు పెట్టుకోవాలి. మనకు ఏ సమయంలో చేసిన హెల్ప్ నైనా మర్చిపోతామేమో, కానీ మన డెలివరీ టైంలో మన పక్కనున్న వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోలేము. డెలివరీ టైంలో మా అమ్మ నా పక్కన ఎలా ఉందో మా అత్తమ్మ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. డెలివరీ టైంలో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికేం వెళ్ళలేదు, అమ్మే ఇక్కడికైతే వచ్చింది. అక్కడికి వెళ్తే గనక హాస్పిటల్లో మొత్తం అమ్మే చూసుకోవాల్సి వచ్చేది, ఇంకా మనకు ఎవరు లేరు కాబట్టి. కానీ ఇక్కడైతే అమ్మ, అత్తయ్య వాళ్ళు, అలాగే మా వారు అందరూ ఉంటారు. కొంతమంది అయితే సొంతం అత్తయ్య అయినా సరే బాలింత కదా అన్నట్టుగా అంటూ ముట్టనట్టుగా దూరంగా ఉంటారు, కానీ మా అత్తయ్య వాళ్ళైతే అట్లా కాదు. మాకు దగ్గరగా ఉండి చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరకటం మాత్రం చాలా హ్యాపీ అండి. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు కానీ సెకండ్ బాబు పుట్టినప్పుడు కానీ మా అత్తయ్య వాళ్ళైతే నా పక్కనే ఉన్నారండి. సెకండ్ టైము నాకు అబార్షన్ అయితే అయిందనమాట. ఇంకా అప్పుడు అయితే మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే, అసలు చెప్పలేదు కూడా. అంటే ఇట్లా హాస్పిటల్లో ఉన్నామన్నట్టు అయితే చెప్పలేదు, మా పెద్దత్తమ్మే ఉండిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే అమ్మకి చెప్పాను, అంతవరకు అయితే నాకు తోడుగా పెద్దత్తమ్మే ఉంది. ఇంకా బాబులు ఇద్దరికి కూడా మా చిన్నత్తమ్మ అయితే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు కూడా నాతోనే ఉంది. చూసేవాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని తల్లి కూతుర్లలాగే అనుకుంటారు. మా అత్తయ్య వాళ్ళని ఫస్ట్ మీ కూతురా అనేసి అడుగుతారనమాట. నన్ను గనుక అడిగారంటే మీ అమ్మనా అని అడుగుతారు. అంటే మా అమ్మకి నాగర్ కర్నూల్లో ఏమీ తెలియదు కదా, ఒక్కతే ఇబ్బంది పడుతుందేమోనని చాలా భయపడ్డాను. కానీ మా అత్తమ్మ వాళ్ళు ఉండటం వల్ల నాకైతే చాలా రిలీఫ్గా ఉండే. వాళ్ళు నా కోసం వచ్చినా సరే మా ఆయన కోసం వచ్చినా సరే కానీ నాకు తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మేలైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ టైంలో వాళ్ళు నా పక్కలు ఉన్నారు కాబట్టి నేను అంత ధైర్యంగా ఉన్నానేమో, లేదంటే నేను ఏమైపోయేదాన్నో. అంటే డెలివరీ టైంలో అమ్మ పక్కన ఉండకూడదంట కదా, అందుకే ఇంకా మా అమ్మ అయితే నా పక్కన లేకుండే, మా అత్తయ్య వాళ్ళే ఉన్నారు. దేవుడు ఒక దగ్గర ఒకటి ఇవ్వకపోయినా మరొక దగ్గర తప్పకుండా ఇస్తాడు అంటారు కదా, నాకైతే అది నిజమే అనిపిస్తుంది. అప్పుడు మా దగ్గరుండి మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారో లేదో, కానీ ఇప్పుడు నాకంటూ నా వాళ్ళు ఉన్నారు. నాకైతే ఆ రోజులు తలుచుకుంటే కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా ఉంటది. ఇంకా ఒక్కదాన్నే కూర్చొని చేస్తున్నా కదా అనేసి కాసేపు అయితే మా అత్తమ్మనే చేసింది, అయిపోయే వరకు కూడా ఇంకా ఇక్కడే కూర్చుంది.
వంట చేసేసి బాబుకి తినిపించి అత్తమ్మ కూడా తిని వచ్చి ఇంకా ఇక్కడే కూర్చుందనమాట అయిపోయేంత వరకు. ఏమైనా నేర్చుకుంటా అంటే గనక మా వాళ్ళైతే మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. చెయ్యి నీకు రాకపోతే మేము చూపిస్తాం కదా అన్నట్లు ఉంటారు. కొంతమంది ఒక ప్రశ్న కూడా అడిగిరు, మీది విలేజ్ కదా వీడియోలు తీస్తే ఏమనరా అని. ఇంతవరకు అయితే ఎవ్వరు ఏమనలేదబ్బా. ఇంకా మా వాళ్ళైతే ఎప్పుడు ఇంటి దగ్గరనే ఏం తీస్తావు, కూలోళ్ళు వస్తారు మంచిగా చేను దగ్గర తీసుకుందు రా అన్నట్టు పిలుస్తారు. కానీ ఇంకా పిల్లల్ని తీసుకొని ఎండకి ఏం పోవాలబ్బా అని నేనే పోను. ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవటం ఇంకా పనంతా చేస్తుంటే చాలా అలసటగా విసుగొస్తుంది. కానీ మా వాళ్ళని చూస్తే మాత్రం అదంతా పోతుంది. అంటే వాళ్ళ ముందు నేను ఎక్కువేం చేస్తలేనులే అన్న ఫీలింగ్ అనమాట. ఒకవైపు గారెలు వేస్తుంటే ఇంకో వైపు ఏమో కరెంట్ పోయింది. ఇంకా 7:30 కలగా స్టార్ట్ చేస్తే పిండి అయిపోయేసరికి 10 అయిందనమాట. వీడియో అయితే 1 డే గ్యాప్ ఇచ్చైనా సరే పెడదాం అనుకుంటున్నాను. కానీ ఈ వాయిస్ వల్లనే చాలా లేట్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే మీరందరు కూడా ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మీరు ఏదైనా నాకు కంటెంట్ ఇవ్వచ్చు కదా, అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పెడదాం అనిపిస్తుంది. కానీ ఏం పెట్టాలో అర్థం కాదబ్బా. అందుకే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేయండి. నేను నా పనిలో నేనున్నప్పుడు కనీసం మా వాళ్ళు తినైనా పడుకోవాలి కదా. నా పనిలో నేనుంటే మా వాళ్ళేమో తినకుండానే పడుకున్నారు. మా చిన్నోడేమో ఇంకా పడుకోలేదన్నమాట, ఆడుకుంటుండు. నేను బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేలోపు మా చిన్నోడు కూడా పడుకున్నాడు. ఇంకా గారెలు చేయటం అయితే అయిపోయింది. ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.